అలా ఇప్పటికే వైన్ షాపులు స్కూళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర పెట్టి సర్వం నాశనం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు బీచ్ రోడ్ తీసుకొచ్చి బీచ్ కల్చర్ తీసుకొస్తున్నారు. దాన్ని ఏ విధంగా ఏ కుటుంబ సభ్యులు ఎవరు ప్రోత్సహించరు అనమాట. సో బీచ్లో పెడుతున్నారు అనేవాళ్ళు ఏమంటారంటే, సార్ మన తెలుగు వాళ్ళే, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే అందరూ గోవా పోతున్నారు ఎంజాయ్ చేయడానికి, అదేదో డబ్బులు ఆ స్టేట్కి కడుతున్నాము, లేకుంటే చెన్నైకి వెళ్తున్నారు, లేదంటే మన వాళ్ళు డబ్బులు తీసుకుని అక్కడ కడుతున్నారు, మన రాష్ట్రంలోనే బీచ్ల్లో పెడితే ఎందుకు అనేవాళ్ళు సమర్థించే వాళ్ళు ఉంటారు, నాలాంటి వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇద్దరికీ చెప్పే సమాధానం ఏంటంటే, తాగడం అనేది వ్యక్తిగత అంశం. తాగేది అలవాటు చేసుకున్న వాళ్ళు బానిసగా కొంతమంది ఉంటారు, కొంతమంది ఆనందం కోసం పోతారు, కొంతమంది బాధతో దేనికైనా కూడా మళ్ళీ తాగే వాళ్ళు ఉంటారు. బీచ్లో పెట్టిన అది వైజాగ్లో పెట్టడం అనేది ఎవరు సమర్థించారు, ఎందుకంటే వైజాగ్ బ్యూటిఫై చేశారు ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో. సో ఏంటి, దానికి సపరేట్ మిషన్ పెట్టించి అక్కడ ప్లాస్టిక్ లెస్ బీచ్ ఏరియాగా చేశారు. తర్వాత ఫుట్పాత్ కట్టించారు నడుచుకోవడానికి, స్వచ్ఛాంధ్ర ఆ టైప్ చేశారు. అక్కడ అమ్మాయిలు పిల్లలు కొంచెం వీకెండ్లో సరదాగా పోవాలని ఉంటుంది అనమాట. మీరు పెట్టుకోండి, ఎక్కడ పెట్టండి. ఇప్పుడు గోవా అనేది ఒక టూరిస్ట్ ప్లేస్, కానీ వైజాగ్ టూరిస్ట్ ప్లేస్ లేదని చెప్పలేదు. మన కల్చర్ కాదు కదా, మన తెలుగు కల్చర్ డిఫరెంట్. బట్ మీరు పెట్టుకోండి బీచ్లో. ఎక్కడ పెట్టుకోవాలి, జనాలు లేని చోటు, అంటే సిటీకి ఒక 150-200 కిలోమీటర్ దూరంలో తీర ప్రాంతంలో మీరు పెట్టుకోండి. అది వీకెండ్స్లో ఎవరు ఎఫెక్ట్ చేయదు. ఆ ఉద్దేశం చెప్తా. బీచ్లో పెట్టడం కరెక్టా కాదా అంటే, వైజాగ్ బీచ్లో సెంటర్లో పెట్టడం తప్పు, బయట పెట్టుకో 200 కిలోమీటర్ దూరంలో. కానీ వీళ్ళు గుళ్ళ దగ్గర బళ్ళ దగ్గర పెట్టేవాళ్ళు బయట ఎందుకు పెడతారు 200 కిలోమీటర్ దూరంలో? వాళ్ళకి లాభం రాదు కదా 200 కిలోమీటర్ దూరంలో పెడితే. ఈడ పెడితేనే డబ్బులు వస్తాయి. సో అది తప్పు. బీచ్ కల్చర్ ఎంకరేజ్ చేయండి, ఎవరు డబ్బు ఉన్నోనికి మాత్రమే. లేనని కూడా తీసుకుని బీచ్లో పెడితే నువ్వు 200 ఉన్న బీరు ఇలా 400 చేస్తావు. నువ్వు అధికారంలోకి వచ్చింది ఏంటి? పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, పేద వాళ్ళ కడుపు కొట్టావు జగన్ అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంది, నీ రేటు తగ్గిస్తా, నాణ్యమైన మద్యం అమ్ముతా అంటున్నాను. నాణ్యమైన మందు అమ్మడం ఎంత మటుకు సమంజసమో కానీ రేట్లు ఏదో ₹1 తగ్గకపోగా రేట్లు పెరుగుతున్నాయి కదా, ఏమైనా కానీ దానికి ఎవరు సమాధానం చెప్పారు? అదే అన్న, ఒకవేళ గోవా లాగా చేంజ్ చేసి అక్కడ రిసార్ట్లు కట్టి ఇదే వైన్ షాప్ నడిపి గోవా కల్చర్ ఇట్లానే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారా? అంటే పైసల కోసమే కదా, పైసల కోసమే చెప్తున్నాడు కదా. నేను చాలా హామీలు ఇచ్చాను, నాకు గల్లా పెట్టి ఖాళీగా ఉంది, ఆ గల్లా పెట్టి ఖాళీ కాకుండా ఫుల్ కావాలంటే ఇట్లా దాంట్లోనే వైన్స్లోనే కదా 50% లాభాలు వస్తుంది గవర్నమెంట్, వేరే దాంట్లో వస్తున్నాయి. అయినా కూడా లాభాలు నీకు వైన్స్ ద్వారా అంత వస్తుంది కాబట్టి గవర్నమెంట్ జీతాలు ఇవ్వగలుగుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. అది కూడా చేతగా ప్రైవేటీకరణ చేస్తా, ప్రైవేట్కి ఇస్తా, అన్ని ప్రైవేట్కి ఇస్తా. నెక్స్ట్ ఆర్టీసీ కూడా స్టార్ట్ చేసినారు, ప్రైవేట్కి ఇస్తా. అన్ని ప్రైవేట్ చేసినప్పుడు సీఎం కూడా ప్రైవేట్ మనిషిని పెట్టుకుంటే అయిపోతుంది కదా. అదే ఒకవేళ అక్కడ పెడితే, ఒకవేళ అక్కడ తాగి ఒక అమ్మాయిని కానీ ఎవరైనా రేప్ చేస్తే అలాంటి సంఘటనలు అయ్యే ఛాన్స్ ఉందా? అవునా, మీరు చూసింటారు కృష్ణలంకలో మన జన సైనికుల్ని లాకప్ కేసు కొట్టిన తర్వాత వాళ్ళ బాధితులు వాళ్ళ సొంత ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న కార్యకర్తని లోపలికి కేసు కొడితే పట్టించుకునేటది లేడు. అలాంటి అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? అవన్నీ డబ్బులతో ఏం చేస్తారంటే కాళ్ళ బేరాలకు వచ్చేసి లోపల సమంజసం చేసేస్తారు అట్లా అన్నమాట. సో ఇవన్నీ ఏవైనా కూడా కల్చర్ అనేది దూరంగా ఉండాలి. మన ఏమంటారు, ఏపీ కల్చర్ కాదు. వాళ్ళను వీకెండ్ సాంస్కృతిక ఏమైనా ఈవెంట్స్ పెట్టండి మంచిగా.